దేవుని వాక్యాన్ని ఈ దినాన్ని కొద్ది సమయము మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఉన్న మరి 2వ భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటి భాగము ప్రభు యొక్క ప్రత్యక్షత నువ్వు చూచుచున్నవి అని పరిశుద్ధాత్మ దేవుడు మరి యోహానుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు చూస్తూ ఉన్నది. ఇక 2వ భాగము ఇప్పుడు ఉన్నవి అంటే సంఘము. 7 సంఘ కాలములను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నవి, ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద చర్చ్. సో ప్రస్తుత కాలము సంఘం యొక్క పరిస్థితులను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 6వ సంఘ కాలాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా సంఘ కాలాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మరి చాలా శక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా 2 గ్రీకు పదాలు, ఫిలోస్ అడల్ఫోస్. ఏమండి? ఫిలోస్ అడల్ఫోస్ ఏమండి? బ్రదర్లీ లవ్ అనే యొక్క పదాన్ని అర్థమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ సంఘకాలం. ఇందులో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఏమిటంటే క్రీస్తు ప్రభు ఎవరు. సో యేసు ప్రభుని గూర్చిన ఆలోచనలు. యేసు ప్రభు ఎవరు అంటే పోయిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దావీదు తాళపు చెవిని కలిగినవాడు. తాళపు చెవి అంటే ద అథారిటీ అన్నది నేను మీకు జ్ఞాపకం చేశాను. హీ హ్యాస్ ద అథారిటీ అపాన్ ఎవ్రీథింగ్. సమస్తమైన వాటి మీద అధికారమును కలిగి ఉన్నవాడు. అలాగనే ఆయనే ద్వారమును వేయగలడు, ఆయనే మూయగలడు, ఆయనే తెరవగలడు. హీ ఓన్లీ కెన్ ఓపెన్ ద డోర్ and can close the door. No one can. If he closes, no one can open the door. ఎవ్వరూ కూడా తెరవలేరు. అంత శక్తివంతమైన వాడు మన ప్రభు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. 3వది ఆయన సత్య స్వరూపి. హీ ఈజ్ ద ట్రూ అండ్ హోలీ గాడ్. నాలుగవదిగా ఆయన మన క్రియలన్నీ కూడా ఎరిగినవాడు. 4 విషయాలు ప్రభువుని గురించి ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న వర్తమానాన్ని చూస్తూ ఉన్నాం. తర్వాత సంఘం యొక్క పరిస్థితిని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. సంఘము యొక్క శక్తి కొంచెమే అయినప్పటికీ సంఘము వాక్యము ఎరిగిన సంఘము. ఆమేన్. ఈ దినాల్లో కావలసింది వాక్యముని ఎరిగిన సంఘముగా ఉండాలి. 3వదిగా దేవుని నామమును ఎరిగిన సంఘముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామమును ఎరిగిన సంఘముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక చివరిగా మరి సంఘమునకు ఆయన ఇవ్వబోతున్న ఆశీర్వాదములు. సంఘమునకు ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు. వాట్ ద క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు డూ టు ద చర్చ్. ఏమండి? ప్రభువారు సంఘమునకు ఏం చేయబోతూ ఉన్నారు. ఇంకొక మాట కూడా చివరిలో మనం చదువుతూ ఉన్నాం. ఏమిటంటే వాట్ ద చర్చ్ హాస్ టు డూ. సంఘము ఏం చేయాలి. ఈ దినాన్ని ఈ క్లాస్లో 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిది ఏమిటంటే వాట్ ద క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు అవార్డ్ టు ద చర్చ్ అండ్ ద చర్చ్ అండ్ ద చర్చ్ వాట్ ద చర్చ్ హ్యాస్ టు డూ. సంఘము ఏమి చేయాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సో ఈ
ప్రభువారు ఏం చేయబోతున్నారు అన్న దానిలో 7 విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ద 7 థింగ్స్ ద క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు అవార్డ్ టు ద చర్చ్. సంఘమునకు ఆయన 7 విషయములు చేయబోతూ ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఎవరైనా సరే నోట్ చేసుకోవాలి అనుకున్నవారు దే క్యాన్ బి నోటెడ్. ఏమండి, మొదటిది ఆయన అంటూ ఉన్నాడు 8వ వచనములో, ప్రకటన గ్రంథము ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3:8 ఆ చివరిలో మనం చదువుతూ ఉన్నాము, నీ ముందు నేను ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయజాలడు. ఆయన అంటూ ఉన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్ బిఫోర్ యూ, సో నో వన్ కెన్ క్లోజ్ ద డోర్, నో వన్ కెన్ క్లోజ్ ద డోర్. నేను నీ ముందు ద్వారమును, I have set before you an open door. I have set before you an open door which no one is able to shut the door. మొదటిది, ఆయన నీ ముందు తలుపు తెరిచి ఉంచాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే, నీ పాదముల ఎదుట పడి నమస్కరించే విధంగా సాతాను సమాజపు వారిని నీ యొద్దకు రప్పించెదను. ఆమేన్. I will make those of the synagogue of Satan who say that they are Jews and are not, but lie, behold, I will make them come and bow down before your feet. సాతాను సమాజము వారు వచ్చి నీ ముందు వారు నమస్కరించబోతూ ఉన్నారు, నీ పాదముల ఎదుట వారు పడబోతూ ఉన్నారు. ఏమండి, నేను ఇక్కడ ముందుకు వెళ్ళేటప్పుడు క్లారిటీ ఇస్తాను. ఏమండి, మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే, ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు అని ఇతరులు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దే విల్ లెర్న్ దట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. ద వరల్డ్ షుడ్ నో దట్ ద క్రైస్ట్ హ్యాస్ బీన్ లవింగ్ అస్. ద క్రీస్తు మనలను ప్రేమిస్తున్నాడు అన్నది లోకము తెలుసుకోవాలి. అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ద క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ లవింగ్ అస్. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మూడో విషయం. ఇక 4వ విషయము మనం చదువుతూ ఉన్నాము, 10th వర్స్ లాస్ట్ వన్ అన్నమాట అండి. 10th. ఏమండి, నేను నిన్ను శోధన కాలములో కాపాడేదను. శోధన కాలములో ఆయన మనలను కాపాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ ట్రయల్ అండ్ టెంప్టేషన్స్ అండ్ డిఫికల్టీస్. ఐఎమ్ కీపింగ్ యూ. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇక 5వదిగా మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, ఆయన 12వ వచనములో, ఏమండి 5th one 12వ వచనములో మనం చదువుతూ ఉన్నాను, ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ మై గాడ్. నేను నిన్ను ఒక స్తంభముగా చేసేదను. స్తంభముగా చేసేదను. ఏమండి, 6వదిగా మనం చదువుతూ ఉన్నాము, యూ విల్ నెవర్ షల్ గో అవుట్. ఇక నువ్వు ఎప్పటికీ దేవుని మందిరములో నుండి వెలుపలికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అటువంటి కృపను దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఇక 7వదిగా మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, దేవుడు మనకు ఒక క్రొత్త పేరును ఇవ్వబోతూ ఉన్నాడు. ద న్యూ నేమ్ షాల్ బి గివెన్ టు అస్. క్రొత్త పేరు. ఏమండి, క్రొత్త పేరు. నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. క్రొత్త పేరు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ 7 విషయములు కూడా దేవుడు సంఘమునకు దయచేయబోతూ ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు చాలాసార్లు ఏమనుకుంటారంటే యేసు ప్రభు నమ్ముకోవటంలో గల ప్రయోజనం ఏమిటి? భౌతికమైన ప్రయోజనాలా? ఏమండి, ఓన్లీ ద ఫిజికల్ బెనిఫిట్స్ వీఆర్ లుకింగ్ ఫర్ దట్? నో, వీఆర్ లుకింగ్ ఫర్ ద స్పిరిచువల్ బెనిఫిట్స్. ఆత్మీయమైన ఒక బహుమానముల కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆత్మీయమైన బహుమానముల కొరకు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోవటం ఒక మత మార్పిడి లేకపోతే భౌతికమైన వాటి కొరకు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. కాదండి, ఇక్కడ ఈ 6వ సంఘ కాలములో దేవుడిచ్చే 7 ప్రత్యేకమైన బహుమానాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక మనమేం చేయాలి అన్నది చివరిలో నేను జ్ఞాపకం చేస్తాను. మనమేం చేయాలి? ఏం చేయాలి అంటే 11వ వచనములో మనం చదువుతూ ఉన్నాము, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. సో వాట్ ద చర్చ్ హ్యాస్ టు డూ, వాట్ యూ అండ్ మీ హ్యాస్ టు డూ ఈస్ దట్ హోల్డ్ ఫాస్ట్ వాట్ యూ హ్యావ్ సో దట్ నో వన్ మే సీజ్ యువర్ క్రౌన్. నో వన్ కెన్ టేక్ ఆఫ్ యువర్ క్రౌన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే హోల్డ్ ఫాస్ట్, గట్టిగా పట్టుకోవాలి నీకు ఇచ్చిన ఆ యొక్క కిరీటములను. ఏమండి, దేవుడు మనకిచ్చిన దయా కిరీటము, దేవుడు మనకిచ్చిన ఏమండి ఆ యొక్క స్తుతి కిరీటము, దేవుడు మనకిచ్చిన మహిమా కిరీటము, దేవుడు మనకిచ్చిన ఈ కిరీటములన్నీ కూడా జీవ కిరీటమును మనము గట్టిగా పట్టుకోవాలటండి, మామూలుగా కాదు. ఏమండి, కొన్ని బలహీనమైన వస్తువులను మనం పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకుంటామండి? అయ్యో ఇది నా చేతిలో నుండి జారిపోతే పగిలిపోతుందేమో అని చెప్పి మనం చాలా గట్టిగా పట్టుకుంటాం అన్నమాట. ఏమండి, చాలాసార్లు క్రైస్తవ జీవితంలో పట్టుకోవలసినవేమో పట్టుకోకుండా పట్టుకోకూడనివి కొంతమంది పట్టుకుంటూ ఉంటారు. ఈ పట్టుకోవలసినవి పట్టుకోకపోవటం వలన విశ్వాస జీవితంలో వారు పతనమైపోతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క బిడ్డలు మనము గట్టిగా మనకు అప్పచెప్పిన దాన్ని మనం పట్టుకుంటే దేవుడు మన పట్ల అద్భుతములు చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ ఎదుట మొట్టమొదటిగా తలుపును తీసి ఉంచి ఉన్నాడు. ఏమండి, ఏ తలుపు అన్నది ఏమండి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆశీర్వాదం అనే తలుపు, ఆశీర్వాదం అనే తలుపు. ఏమండి, అపవాది నీ ముందు మూసేసిన ఆ యొక్క తలుపును దేవుడు నీ కొరకు తీసి ఉంచి ఉన్నాడన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు అందులోనికి ప్రవేశిస్తావో నీవు సమస్తమును కూడా అనుభవించవచ్చు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆశీర్వాదం అనే ఈ తలుపు తెరవబడింది అని నువ్వు ఎలా తెలుసుకొనగలవు? నువ్వు అందులోనికి ఎలా ప్రవేశించగలవు అంటేనండి, ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయములో మనం దాన్ని చూడగలము. మొట్టమొదటిగా దేవుడు ఆదాము అవ్వమును ఏదెను వనములో పెట్టాడన్నమాట అండి. ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదెను వనములో దేవుడు పెట్టాడు ఆదాము అవ్వమ్మను. దేవుడు ఏదెను వనములో పెట్టిన తర్వాత మరి వారు ఎంతకాలము అందులో ఏమండి సంతోషంగా ఉన్నారో మనకు తెలియదు. కొంతమంది చాలా
సింపుల్గా ఇన్ని సంవత్సరాలండి అంటూ ఉంటారు బైబిల్ పరిజ్ఞానం లేని వాళ్ళు. నేను ఒక విషయాన్ని చెప్తానండి. ఆదాము అవ్వమ్మ అవిధేయులైనంత వరకు కూడా దేవుడు సంవత్సరములను లెక్కించలేదు మానవుని పట్ల. అంటే దేవునికి తెలుసు ఎన్ని సంవత్సరాలు అన్నది. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి తెలుసు అన్నమాట అండి. ఆదాము యొక్క సంవత్సరాలన్నీ, అవ్వమ్మ యొక్క సంవత్సరాలన్నీ దేవునికి తెలుసు. కానీ ఆదాము పట్ల దేవుడు లెక్క మొదలు పెట్టలేదు. దేవుడు ఆదాముతో చెప్పింది ఏమిటంటే, నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అప్పటి నుండి అన్నమాట కౌంటింగ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు కౌంటింగ్ స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఆదాము అవ్వమ్మను దేవుడు చేసి ఏదేను వనములో పెట్టిన తర్వాత రెండవ అధ్యాయం అంతా కూడా మనం ఏమంటాం అంటే అండి, నిష్కళంక యుగము అంటాం. నిష్కళంక యుగం. మీరు ఎంతమంది నాతో ఏకీభవిస్తారు నాకు తెలియదు. కానీ అంటే కళంకము లేని యుగం అన్నమాట. కానీ వారికి ఇచ్చిన ఆశీర్వాదములు మాత్రము వారు అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు వారితో ఏం చెప్పాడు? 1వ అధ్యాయము ఆదికాండము 28వ వచనములో ఏమని చెప్పాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరు లోబర్చుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు దానిని లోబర్చుకొనుడి అని చెప్పాడు అన్నమాట. మీరు ఫలించి అభివృద్ధి పొంది. చాప్టర్ 1:28 జెనసిస్. మీరు God said to them, be fruitful and multiply and fill the earth and subdue it and have dominion over the fish of the sea and over the birds of the heavens and over every living thing that moves on the earth. భూమి మీద ఉన్న ప్రతి దానిని కూడా దేవుడు ఏమన్నాడంటే లోబర్చుకొనుడి. ఇది నిష్కళంక యుగములో అన్నమాట అండి. భూమిని నిండించమన్నాడు. మీరిద్దరే కాదండి, ఆదాము అవ్వమ్మ మాత్రమే కాదు, మీరు భూమిని నిండించుడి. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిష్కళంక యుగములో దేవుని యొక్క కృపలో అలాగ వర్ధిల్లుతూ ఉన్నప్పుడు 3వ అధ్యాయములో అపవాది సర్పరూపములో ఏదేను వనములోనికి వచ్చి అవ్వమ్మతో మాట్లాడటం మొదలుపెట్టింది. అవ్వమ్మ ఆదామును ఇద్దరిని కూడా మోసపుచ్చిందన్నమాట. మోసపుచ్చింది. ఈ మోసము చేత ఏమైపోయిందంటే అండి, ద్వారములు ముయ్యబడి ఉన్నవి. అక్కడ మనం చదువుతూ ఉన్నాము. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనము. ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచూ ఉన్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. సో ద్వారము ముయ్యబడింది అన్నమాట. ఏదేను తోట యొక్క ద్వారము ముయ్యబడింది. ఎవరు మూసారు? తమకు తామే. వారు అపవాది యొక్క మాటను వినుట వలన తమ ఆశీర్వాదానికి తామే అడ్డంకులుగా తీర్చబడ్డారు. ఎందుకు దేవుడు ముయ్యవలసి వచ్చింది? అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, ఒకవేళ 22nd verse 22వ వచనము, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము అవిధేయునుగా జీవించునేమో. నిరంతరము అవిధేయునుగా, యాజ్ ఎ డిజొబీడియంట్ పర్సన్ he may live forever. So that's why God has closed the doors not to pick up the fruit and to eat.
మరలా ఆ జీవ వృక్షము యొక్క ఫలము తీసుకొని భుజించకుండా ఉండు నిమిత్తము దేవుడు ఆ ద్వారమును మూసాడనమాట. ఇక అప్పటి నుండి కౌంటింగ్ స్టార్ట్ అయింది. మీకు అర్థమైందా అండి? 3వ అధ్యాయము నుండి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఏజ్ కౌంటింగ్ ఏమండి, సంవత్సరములు లెక్కింపబట్టం మొదలైనవి అనమాట అండి ఆదాము యొక్క జీవితంలో. అప్పటి వరకు కౌంటింగ్ ఉంది, బట్ కౌంటింగ్ ఆదాము లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఆదాము అనమాట అండి. ఓహో, నాకు ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది, 2వ సంవత్సరం పూర్తి అయిపోయింది, 3వ సంవత్సరం పూర్తి అయిపోయింది, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సమయం వస్తూ ఉన్నది. అదనమాట అండి కౌంటింగ్. నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము అని కీర్తనాకారుడు ప్రార్థన చేసినట్లుగా ఏమండి, అవిధేయత వలన మన యొక్క ఆయుష్కు బ్రేక్ పడిందన్నమాట. ఏమండి, అవిధేయత వలన దేవుడు మన ముందు ద్వారమును తెరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఇందాక జ్ఞాపకం చేశాను కదండి, 3వ అధ్యాయము యోహాను సువార్తలో అక్కడ మనం చదువుతూ ఉన్నాము. మరలా ఈ ద్వారములను, తెరవబడిన ద్వారమును చూడటానుకున్న కృపను పరిశుద్ధాత్మదేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. ఎలా? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం బట్టి మరలా మనము ఆ కృపలోనికి వచ్చి ఉన్నామన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ప్రభువారు చెప్తూ ఉన్నారు, నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ, ఏమండి, జాన్ చాప్టర్ 3 verse 3, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్తగా జన్మించితేనే కానీ. మరలా మనం చదువుతూ ఉన్నాము క్రిందకి 5వ వచనములో 5th verse, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేడు. ఏమండి, ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ he has to be born again through water and the spirit. టు ఎంటర్, లోపలికి ప్రవేశించాలి. ఆ తెరవబడిన ద్వారము గుండా లోపలికి ప్రవేశించాలి అంటే అతడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించవలసిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా అండి, ఇంచుమించుగా ముయ్యబడిన ద్వారమును మరలా ఎవరైతే మూసారో, ఏమండి, ఎందువల్ల ముయ్యబడింది? నేను చెప్పాను, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందువల్ల ముయ్యబడింది? ఆదాము అవ్వమ్మ యొక్క అవిధేయత వలన, అపవాది యొక్క మాట వినుట వలన అక్కడ ద్వారము ముయ్యబడింది. ఏమండి, ఎందుకు దేవుడు మూసాడు అంటే ప్రేమామయుడు గనుక. ఎప్పటికీ అతడు అది తిని అవిధేయుడుగా ఉండకుండా ఉండు నిమిత్తము అతడు ద్వారాన్ని మూసాడు. అక్కడి నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. మరలా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రక్షకునిగా రావటానికి 4,000 సంవత్సరాలు పట్టిందండి. 4,000 సంవత్సరాలు. ఏమండి, నేను పోయిన క్లాసెస్లో జ్ఞాపకం చేశాను, 4,000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో 4 దినములు. 4 దినములు. The 4 days took the God to come over this earth to deliver the mankind. మానవుణ్ణి డెలివర్ చేయటానికి, విడిపించటం కొరకు ఆయన 4 దినాలు తీసుకున్నాడు అన్నమాట. మానవుని దృష్టిలో అది 4,000 సంవత్సరాలు. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను అన్నమాట. లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడి 4 దినములైనప్పుడు యేసయ్య వెళ్ళి ఆ సమాధి యొక్క ద్వారములను ఎలాగైతే లాజరు ముందు తెరిచారో
అలాగనే మానవాళి కొరకు ఆయన ద్వారములను, పరలోకపు ద్వారము, ఆశీర్వాదము యొక్క ద్వారము తెరవటానికి నా యేసయ్య ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. 4000 సంవత్సరాలు, 4 దినములు. నేను స్పష్టంగా ఈ మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వచ్చింది not to establish any religion. That Jesus did not come to establish the religion, but he has come to open the door before the mankind. మానవుని ముందు ఒక ద్వారమును తెరవటానికి. ఏమండి, అందువల్లనే ఇట్స్ ఏ బ్రదర్లీ లవ్. ఆయన చూపిస్తూ ఉన్న సంఘం యొక్క లక్షణం ఏమిటంటే బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ అన్నమాట. సహోదర ప్రేమ, సహ ఉదరము. ఏమండి, అందుగురించే ఆయన మనవలే తల్లి గర్భములో నుండి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడనమాట. మన యొక్క సహోదరునిగా, జ్యేష్ఠ సహోదరునిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలా ఈ యొక్క ద్వారాన్ని తెరిచాడు అంటే, ఆయన సింపుల్గా ద్వారాన్ని తెరవలేదండి. మొట్టమొదటిగా అపవాదిని జయించాడు ప్రభువారు. మత్తయి సువార్త 4వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాము. అపవాది 3 విధములుగా ప్రభువుని శోధించడానికి వచ్చినప్పుడు అపవాదిని ఆయన జయించాడు. చివరికి ఆయన పరిచర్య చేసి 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 చివరికి ఆయన తన ప్రాణమును పణముగా పెట్టి అపవాది యొక్క తలను శిలువ మీద ఆయన మేకులకు కొట్టి, ఏమండి, ఆయన అపవాదిని జయించి ఆ ద్వారమును ఆయన తెరిచాడనమాట. ఎప్పుడు ద్వారాన్ని తెరుద్దామన్నా సరే ఈ 4000 సంవత్సరాల నుంచి చాలామంది ఈ ద్వారాన్ని తెరవటానికి ప్రయత్నాలు చేశారన్నమాట. నోవాహు ప్రయత్నం చేశాడు. దేవుని యొక్క వాక్యం యొక్క తాళపు చెవి పట్టుకొని నోవాహు ప్రయత్నం చేశాడు. ఆదాము నుంచి, ఏమండి, అతడు ప్రయత్నం చేశాడనమాట అండి నోవాహు, కానీ కుదరలేదు. దానికి ముందు హానోకు ప్రయత్నం చేశాడు, అది కూడా సాధ్యం కాలేదు. తర్వాత అబ్రహాము ప్రయత్నం చేశాడు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఏమండి, ఏలియా, ఎలీషా, ఇలాగ ప్రవక్తలందరూ కూడా ప్రయత్నాలు చేశారన్నమాట తాళమును తెరవటానికి. ఏ తాళము? ముయ్యబడిన తాళాన్ని, ముయ్యబడిన ద్వారమును తెరవటానికి. ఎందుకో తెలుసండి, వాళ్ళందరూ మనుషులే కాబట్టి ఎవ్వరూ కూడా తెరవలేకపోయారు. జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ ఎవరు తెరవటానికి వెళ్ళినా అపవాది యొక్క ఒకే ఒక ఆలోచన అన్నమాట. ఏమిటి అంటే చనిపోవాలి. ఏమండి, అందువల్లనే పాత నిబంధన కాలంలో మానవుని కొరకు గొర్రెలు వధింపబడ్డాయి, మేకలు వధింపబడ్డాయి, ఏమండి, పక్షులు వధింపబడ్డాయి, దూడలు వధింపబడ్డాయి. ఎందుకంటే మరణము అన్నమాట అండి, మరణము. అందువల్లనే ఈ మరణము యొక్క ముళ్ళును విరిచేయటానికి నా యేసు ప్రభువారు 4 దినముల తర్వాత ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 4000 సంవత్సరాల తర్వాత ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. మీరు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకో తెలుసండి, ఈ మరణపు ముళ్ళు విరవటానికి ఎవ్వరికీ అధికారం లేదు, ఎవ్వరికీ శక్తి లేదన్నమాట. నా యేసయ్యకు మాత్రమే. హీ ఓన్లీ హ్యాస్ ద అథారిటీ టు గెట్ విక్టరీ అపాన్ ద డెవిల్స్ వర్క్, అపవాది యొక్క పని మీద. అందువలన ఎవ్వరూ కూడా ఈ మరణాన్ని జయించలేకపోయారు. నా యేసు ప్రభువారు మరణమును జయించి ఆయన మన ముందు తలుపు తెరిచారన్నమాట. ఆయన తలుపు తెరిచారు.
ఆయన తలుపు తెరిచేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుందో తెలుసా అండి? ఇంచుమించుగా 2020 సంవత్సరాలు అవుతుందండి ఆయన తలుపు తెరిచి. కానీ ప్రపంచంలో ఉన్న మానవాళిలో చాలామంది ఇంకా ఆ తెరవబడిన ద్వారాన్ని చూడటం లేదండి. తెరవబడిన ద్వారాన్ని చూడటం లేదు, ఇంకా భౌతికాన్నే చూస్తూ ఉన్నారు. ఈవెన్ చాలామంది పాస్టర్ గారులు, విశ్వాసులు, మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ స్టిల్ దే ఆర్ లుకింగ్ ద వరల్డ్లీ థింగ్స్, బట్ దే ఆర్ నాట్ సీయింగ్ ద డోర్స్ విచ్ ఆర్ ఓపెన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ద క్రైస్ట్ హస్ ఓపెన్ ద డోర్ ఫర్ అస్. మన కొరకు ఆయన ద్వారమును తెరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆ ద్వారమును ఎవ్వరూ వెయ్యలేరటండి, అది గొప్పతనం. ఆ తెరవబడిన ద్వారానికి ఎవ్వరూ కూడా మన ముందు వెయ్యలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీకు అర్థమైందా అండి? ఎవరు ద్వారాన్ని మూసారు, మరలా ఎవరు ద్వారాన్ని తెరిచారు అంటే నా యేసయ్య ఆ ద్వారాన్ని మన కొరకు తెరిచారు. సో మనము ఆ తెరవబడిన ద్వారాన్ని చూడాలి అంటే మొట్టమొదటిగా క్రొత్తగా జన్మించాలి. ద న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్, క్రొత్త జన్మ అనుభవం. క్రొత్త జన్మ అనుభవం అంటే నూతన అనుభవము, దాన్నే మారు మనస్సు అనుభవము. ద రిపెంటెన్స్ ఎక్స్పీరియన్స్. వెన్ వీ గెట్ ద ఎక్స్పీరియన్స్ వీ కెన్ సీ ద డోర్స్ విచ్ ఆర్ ఓపెన్ ఫర్ అస్. మన కొరకు తెరవబడిన ద్వారాలను మనము చూడగలము. మనము చూడాలి అంటే క్రొత్తగా జన్మించాలి. సో మనం చూడాలి అంటే క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. క్రైస్తవ అనుభవంలోనికి కాదు, మతస్థునిగా కాదు, ఏమండి మతములో కలిసిపోవటం కాదండి, ఇది క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. రెండవదిగా, ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడు నీ కొరకు నా కొరకు తెరిచిన ఆ అనుభవంలోనికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే అండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎప్పుడైతే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తామో అప్పుడు మనము అందులో లోపలికి వెళ్తాం అన్నమాట. లోపలికి ఈ రెండు అనుభవాలు చాలామంది మర్చిపోతూ ఉన్నారు. మొదటిది మారు మనసు అనుభవము, రెండోది బాప్తిస్మము యొక్క అనుభవము. నీటి మూలముగా ఆత్మ మూలముగా. కొంతమంది రకరకాలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. నీటి మూలముగా అంటే కొంతమంది వాక్య మూలంగా అంటూ ఉన్నారు. ఎస్, వాక్యము బాప్తిస్మము. వాక్య మూలంగా జన్మిస్తేనే కానీ నువ్వు బాప్తిస్మం పొందుకునే అనుభవంలోనికి రాలేవు. రెండోది పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనుభవం. అప్పుడే నువ్వు దేవుని రాజ్యము లోపలికి అడుగు పెట్టగలవు. ఎప్పుడైతే ఈ మొదటి అనుభవంలోనికి వస్తావో నీ కొరకు తెరవబడిన ద్వారము లోపలికి వచ్చిన వాళ్ళ ముందే సాతానుడు మోకరిల్లగలడు. అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ ఆశీర్వాదం, సమయము అవుతుంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తూ ఉన్నాను. నీవు ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తావో, తెరవబడిన ద్వారము గుండా లోపలికి నువ్వు ప్రవేశిస్తావో, లోపలికి వచ్చినప్పుడు నీ ముందు సాతానుపు సమాజము వారు మోకరిల్లే విధంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇక నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ఏమిటి అంటే, దేవుణ్ణి కలిగిన ప్రజలు ఇంకొకరు వచ్చి దేవుణ్ణి కలిగిన ప్రజల ముందు మోకరిల్లకూడదు, లేకపోతే దేవుణ్ణి కలిగి లేని ప్రజల ముందు మోకరిల్లకూడదు. ఏమండి, ఇది కొంతమంది ఏమనుకుంటున్నారంటే సాష్టాంగ పడతా ఉంటారు కదండి అని అనుకుంటున్నారు. ఏమండి, పేతురు ముందు సాష్టాంగ పడ్డారు కదా, అందు గురించి మనం కూడా పాస్టర్ గారుల ముందు సాష్టాంగ పట్టడం, కాలు పట్టుకోవటం నో. ఒక్కసారి నువ్వు దేవుని యొక్క బిడ్డగా తీర్చబడిన తర్వాత ఇక మనుష్యుల ముందు నువ్వు సాష్టాంగ పడకూడదు. లోకమే దేవుని బిడ్డల ముందు సాష్టాంగ పడుతుంది. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ద వరల్డ్ విల్ బో డౌన్ బిఫోర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
బట్ నెవర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బో డౌన్ బిఫోర్ ఎనీ అదర్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. ఏ వ్యక్తి ముందు కూడా ఎప్పుడు కూడా. అందువల్లనే ఏమండి, మొర్దెకై విషయంలో మనం చదువుతూ ఉన్నాము, నేను యూదుడును గనుక ఆ కార్యమును చెయ్యజాలను అంటా ఉన్నాడండి ఎస్తేరు గ్రంథంలో. ఏ కార్యము? ఏమండి, అక్కడ హామాను ఎదుట మొర్దెకై మోకరిల్లటానికి అస్సలు అతడు ఇష్టపడలేదన్నమాట అండి. ఇష్టపడలేదు. ఏమండి, కనుకనే అక్కడ 127 సంస్థానములో ఉన్న యూదులందరినీ కూడా సంహరించాలని అక్కడ వారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొర్దెకై మాత్రము ఏమండి మోకరిల్లటానికి, అక్కడ మనం చదువుతూ ఉన్నాము చాప్టర్ 3:4, 3వ అధ్యాయము 4వ వచనము, ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనము, నేను యూదుడును గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. హీ హ్యాడ్ టోల్డ్ దెమ్ దట్ హీ వాస్ ఏ జ్యూ. ఏమండి, నేను యూదుడును గనుక. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహు కోపగించెను. సో దేవుని యొక్క బిడ్డలకి ఒక ఏమండి కృప ఉంది. దేవుని యొక్క బిడ్డలకు ఒక స్టాండర్డ్ ఉందన్నమాట అండి. దేవుని యొక్క బిడ్డలకు ఒక విధి ఉంది. మనము ఎవరి ముందు కూడా వంగకూడదు, ఎవరి ముందు కూడా నమస్కరించకూడదు. ఎందుకో తెలుసండి, మొర్దెకై చెప్తా ఉన్నాడు, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలను. మరి ఎవరు మన ముందు సాష్టాంగపడాలి అంటే సాతాను సమాజం వారు. ఏమండి, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క కృపలోనికి వస్తావో లోకము నీ ముందు సాష్టాంగ పడబోతూ ఉన్నది. లోకము నీ ముందు సాష్టాంగ, ఇది క్లారిటీ కావాలి దేవుని బిడ్డలకి. లోకము మన ముందు సాష్టాంగ పడాలి, కానీ మనము లోకము ముందు కాలు పట్టుకోకూడదు. ఇప్పుడు కూడా చాలామంది అధికారుల యొక్క కాలు పట్టుకోవటానికి, మంత్రులు కాలు పట్టుకోవటానికి, వాళ్ళు పాస్టర్ గారులు కాలు నో. దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు ఎవ్వరి కాలు దేవుని పాదాలు దగ్గర మాత్రమే పడాల్సి ఉంది. దేవుడే నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. చూసారా, మొర్దెకై ఒక ద్వారపాలకునిగా దేవుని పాదాలు మాత్రమే పట్టుకోవటానుకున్న తీర్మానమును బట్టి మొర్దెకైని దేవుడు ఏం చేశాడంటే మరణములో నుండి తప్పించి మంత్రిగా చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుని కొరకు నువ్వు నిలవబడితే అది మొర్దెకై ఎలా చేయగలిగాడు అంటే అతని కొరకు తెరవబడిన ద్వారాన్ని అతడు చూడగలిగాడు అన్నమాట. హీ కుడ్ సీ ద డోర్ విచ్ ఓపెన్ ఫర్ హిమ్. తన కొరకు తెరవబడిన ద్వారం, నీ కొరకు తెరవబడిన ద్వారాన్ని నువ్వు చూస్తే నువ్వు తప్పనిసరిగా యూ విల్ బి ఫిల్డ్ విత్ ద సో మచ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. దేవునికి మహిమ. అందులో నీ కొరకు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ దినాల్లో చాలామంది కన్నులు తెరవబడకపోవటం వలన, ద్వారాన్ని చూడకపోవటం వలన, తమ కొరకు తెరవబడిన తలుపును చూడకపోవటం వలన చాలామంది ఇంకనూ ఎలా జీవిస్తున్నారు అంటే ఏమండి నామకార్థపు అనుభవంలో వారు జీవిస్తూ ఉన్నారు. నామకార్థపు జీవితం. నువ్వు ఒకసారి తలుపు లోపలికి వెళ్తే నీ ముందు లోకము సాష్టాంగ పడబోతూ ఉన్నది. మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ముందుకెళ్ళి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని లోకము తెలుసుకోబోతూ ఉన్నది. చాలా అద్భుతమైన మాట అండి. నేను నిన్ను ప్రేమించితినని వారు తెలుసుకున్నట్లుగా నేను చేసేదను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. 9వ వచనము చివరి మాట అన్నమాట అండి. ఐ విల్ మేక్ దోస్ ఆఫ్ ద సినగోగ్ ఆఫ్ సాటన్ హు సే దట్
దే ఆర్ జూస్ అండ్ ఆర్ నాట్, బట్ లై బిఫోర్ ఐ విల్ మేక్ దమ్ కమ్ అండ్ బౌ డౌన్ బిఫోర్ యూ యువర్ ఫీట్, అండ్ దే విల్ లెర్న్ దట్, దే విల్ అండర్స్టాండ్ దట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. The world should learn that, the world should understand that I am loving you. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని లోకము తెలుసుకుంటుందన్నమాట అండి. ఎప్పుడు? నువ్వు ఆ ద్వారము లోపలికి ప్రవేశించినప్పుడు. నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలము లోకం తెలుసుకోదన్నమాట అండి. నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలము లోకము నువ్వు లోకము. కానీ నువ్వెప్పుడైతే ఆ ద్వారములోనికి ప్రవేశిస్తావో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని లోకం తెలుసుకుంటుందన్నమాట. అదే కావాలండి దేవునికి. ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని లోకం తెలుసుకోవాలి. ఏమండి, ఎలా తెలుసుకుంటుంది? మనలో ఒక అద్భుతము జరగాలి, మనలో ఒక అద్భుతము జరగాలి. ఏమిటి అద్భుతం అంటే లోకము మన ముందు సాష్టాంగ పడబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. చాలాసార్లు చాలామందికి అర్థం కావటం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఏమండి, ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలియాగముగా ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 3:16 మనందరికీ చాలా బాగా తెలిసిన వాక్యము, కంటతా కూడా తెలిసిన వాక్యం అన్నమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించెను? ఎంతో అంటే ఇక దానికి కౌంట్ లేదన్నమాట. అందువల్లనే ఆ మాట ఎంత చక్కగా మాట పడిందంటే ఆయన ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్ ద వరల్డ్. ఎలా అంటే ఆయన తాను, ఏమండి, మనము నశించకుండా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మన కొరకు అనుగ్రహించెను. ఆయన మరణము ద్వారా ఆయన ప్రేమ వ్యక్తపరుస్తా. చాలామంది అంటూ ఉంటారు, నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానంటే అండి నా ప్రాణం మీ కొరకు పెడతానండి అంటారు. కొన్నిసార్లు అది సాధ్యం కాదు, అది మాటతోనే అలా ఉండిపోతుంది. కానీ నా యేసయ్య మాటతో కాదండి, ఆయన మన కొరకు అంతగా ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంతగా మన కొరకు ప్రేమించాడు. ఇక 4వదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే 10వ వచనము చివరి మాట, రాబోవు శోధన కాలముల్లో నేనును నిన్ను కాపాడెదను. ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ ట్రయల్స్ దట్స్ కమింగ్ ఆన్ ద హోల్ వరల్డ్. ఈ లోకమంతటి మీదకి ఒక భయంకరమైన శోధన కాలం రాబోతూ ఉన్నది. ఆమేన్. ఏమండి, ఈ లోకం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది. దానిలో నుండి దేవుడు మనలను కాపాడబోతూ ఉన్నాడు. అది ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్న ఒక అద్భుతం అన్నమాట. ఎందుకు అంటే నీవు తెరవబడిన ద్వారము లోపలికి ప్రవేశిస్తే ఇక బయట ఎంత అలజడున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా సరే నువ్వు లోపల ఉంటావు అన్నమాట. కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత ఆ పిల్లల్ని ఎంత బాగా కాపాడుతుందో తెలుసండి. తన రెక్కల చాటున వాటిని కాపాడుతూ ఉంటుందన్నమాట అండి. గ్రద్ద కానీ ఏది వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసినా సరే ఆ పిల్లల్ని ఆ కోడి తన యొక్క రెక్కల మాటులోనికి అది స్వీకరిస్తుందన్నమాట అండి. ఏమండి, ఇలాగ తెరిచేస్తుందండి రెక్కలు. మీకు తెలుసు కదా, కోడిలా రెక్కలు తెరుస్తుంది అన్నమాట. అలాగనే దేవుడు తెరిచాడు. బట్ నువ్వు లోపలికి ప్రవేశిస్తే శోధన కాలములో నువ్వు తప్పించబడగలవు. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు,
శ్రమల్లో నుంచి సంఘం వెళ్తుందండి, శోధనలో నుంచి సంఘం వెళ్తుందండి, ఏమండి ఉగ్రత కాలంలో సంఘం వెళ్తుందండి. ఎస్, ఏ సంఘం వెళ్తుందంటే అండి, 2 సంఘాలు ఉన్నాయి. క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న సంఘం ఒకటి ఉంది, క్రీస్తు విరోధి కొరకు సిద్ధపడుతున్న సంఘం ఒకటి ఉంది. అందువల్ల సంఘం వెళ్తుంది, కానీ ఏ సంఘం వెళ్తుంది అన్నది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు కొరకు సిద్ధపడే సంఘము క్రీస్తు పిలిచిన వెంటనే ఇదిగో పెండ్లి కుమారుడు మీరు ఎక్కిరండి అని 4వ అధ్యాయములో పిలిచిన వెంటనే సంఘం వెళ్ళిపోతుందండి. క్రీస్తు విరోధి కొరకున్న సంఘము అది ఇక్కడ ఉండిపోద్ది అన్నమాట. ఎందుకంటే క్రీస్తు విరోధి ఇక్కడ ఉంటాడు, భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉంటుంది, పెండ్లి కుమారుడు ఎక్కడుంటే పెండ్లి కుమార్తె అక్కడ ఉంటుంది. యేసయ్యేమో పరలోకములో ఉంటే సంఘము భూమి మీద ఎలాగుంటుందండి? క్రీస్తు విరోధి భూమి మీదకి వచ్చినప్పుడు సంఘం భూమి మీద ఎలాగుంటుంది? సంఘము ఎత్తబడుతుంది. కనుక నేను చెప్తున్నాను, 4వది సంఘమును శోధనలలో ఆయన కాపాడబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే, ఆయన మనలను ఒక స్తంభముగా అన్నమాట అండి. 12వ వచనములో 12th verse, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఆమేన్. ఒక స్తంభముగా. ఏమండి, చాలా స్తంభాలలో ఒక స్తంభముగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. అది నీ యొక్క జయ జీవితం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట అండి. పరలోకములో రకరకాలైన అనుభవాలు ఉంటాయన్నమాట అండి. రకరకాలైన అనుభవాలు. నిన్ను దేవుడు స్తంభముగా చేయాలి అంటే నువ్వు జయించే అనుభవంలో ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఏ విక్టోరియస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. క్రైస్తవ జీవితము అంటే జయ జీవితం. నువ్వు ఇతరులతో కలిసిపోయే జీవితం కాదు. ఇట్స్ నాట్ ఏ అడ్జస్టబుల్ కాంప్రమైజింగ్ లైఫ్. ఇట్స్ నాట్ ఏ కాంప్రమైజింగ్ లైఫ్. ఇట్స్ ఎన్ విక్టోరియస్ లైఫ్. నువ్వు లోకమును జయించే బిడ్డగా ఉండాలి. పర్వాలేదులే కొంతమంది అంటూ ఉంటారు. నో, ఏమండి, అలా చేస్తే పర్లేదు. నెమ్మదిగా మనము తెలిసిన తర్వాత మనము దేవునికి ఇష్టం లేనివి నెమ్మదిగా విడిచిపెట్టేయటం చాలా మంచిది అన్నమాట. దేవునికి ఇష్టము లేనిది ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో, ఏదైతే నిన్ను గలిబిలిపరుస్తుందో, ఏదైతే నిన్ను విశ్వాస జీవితంలో ఎదగకుండా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఉన్న ఆ వాక్యాన్ని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నామండి. బైబిల్ ఉన్నవాళ్ళు అది తెరిచి మీరు చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో మనము చదువుతూ ఉన్నామన్నమాట అండి. ఏమండి, మనము కూడా 2వ వచనములో ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడి ఓపికతో మనము పరిగెట్టే అనుభవంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చాలాసార్లు అపవాది చిక్కులు పెడతా ఉంటదన్నమాట. కాబట్టి నువ్వు దాన్ని జయించే అనుభవంలోనికి సొలొమోను పడిపోయాడండి, ఏశావు పడిపోయాడండి. చాలా మంది ఈ యొక్క అనుభవంలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, అటువంటి అనుభవమును మనము జయించే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతా ఉన్నాడు. నేను ఎక్కువ సమయము దాని మీద నిలవబట్టం లేదు, కానీ నేను త్వరగా ముందుకు వెళుతూ ఉన్నాను. నిన్ను దేవుడు
స్తంభముగా చేయబోతూ ఉన్నాడు. 6వదిగా మనం చదువుతూ ఉన్నాము, ఈ ఆలయములోనికి నువ్వు ప్రవేశించిన తర్వాత ఇక నువ్వు బయటికి వెళ్ళే అవసరత నీకు రాదన్నమాట అండి. నో వన్ కెన్ విల్ సెండ్ యూ అవుట్ ఫ్రమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో నుండి ఇక నువ్వు బయటికి ఇక మీదట వెన్నటికి వెలుపలికి వెళ్ళవు. ఎందుకంటే నువ్వు ఒకసారి లోపలికి వచ్చావు కాబట్టి ఇక ఎన్నటికి నువ్వు వెలుపలికి వెళ్ళే పరిస్థితి నీకు రాదు. అందులోనే నువ్వు స్థిరముగా ఉండబోతూ ఉన్నావు. ఇక చివరిగా 7వ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చదువుతూ ఉన్నామండి. 12వ వచనము క్రిందకనమాట అండి. నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరు వాని మీద, ఎవరి మీద? జయించిన వాని మీద ఒక కొత్త పేరు ఆయన రాయబోతూ ఉన్నాడన్నమాట అండి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక నూతనమైన, అందువలన ఈ భూమి మీద మనకు ఏ పేరు ఉన్నప్పటికీ కూడా పరలోకములో దేవుడు మనకు ఒక నూతనమైన పేరును దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మనము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17వ వచనములో కూడా అదే చదువుతూ ఉన్నాం అన్నమాట అండి. 2వ అధ్యాయము 17వ వచనము, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండెను, పొందిన వానికే కానీ మరి ఎవనికి అది తెలవదు. ఒక నూతనమైన పేరును దేవుడు నీ మీద రాయబోతూ ఉన్నాడు. వెయిట్ ఫర్ ద న్యూ నేమ్. దేవుడు ఒక నూతన అనుభవం. పేరంటే సాధారణంగా మన యొక్క ఐడెంటిటీ అన్నమాట. పేరు ఎందుకు పెడతారండి? మనకు ఒక ఐడెంటిటీ, మనల్ని పిలవటానికి. ఐజాక్ అదొక పేరు అన్నమాట అండి. ఏమండి, ఆ పేరును బట్టి మనకు ఒక ఐడెంటిటీ ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే పరలోకములో నీకు దేవుడు ఒక నూతనమైన గుర్తింపునివ్వబోతూ ఉన్నాడు. నూతనమైన గుర్తింపును. ఆ గుర్తింపును నువ్వు పొందుకోవాలి అంటే నీవు ఆ తెరవబడిన అనుభవాన్ని చూడాలి. ఈ 7 అనుభవాలు నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అన్నది నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఎలా ఉండాలి అన్నది నేను చెప్పాను కదండి. 11వ వచనములో 3వ అధ్యాయం 11వ వచనములో, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఏమండి, నీ యొక్క కిరీటమును నువ్వు పోగొట్టుకున్నావు అనుకోండి, you will not enter into this door. ఈ ద్వారము గుండా లోపలికి ప్రవేశించాలి అంటే, ఈ 7 అనుభవాలు నీకు ఉండాలి అంటే తప్పనిసరిగా నువ్వు అప్పటి వరకు నీ కిరీటమును నువ్వు దాచుకోవాలన్నమాట. నీ కిరీటమును నువ్వు దాచుకోవాలి. దేవుడు నీ కిరీటం నీకు ఒక చక్కని జీవ కిరీటమును ఆయన ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. చూడండి, ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:12. శోధన జయించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. జీవ కిరీటమును పొందును. దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు శోధనను జయించినట్లయితే, శోధనను నువ్వు ఎప్పుడైతే జయిస్తావో, దేవుడు నీ కొరకు ఉంచిన
ఆ కిరీటమును నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆ కిరీటమును నువ్వు దాచుకోవాలన్నమాట అండి. శోధనను రోజుకి నువ్వు జయించాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు బి గెట్ విక్టరీ అపాన్ ద సాటాన్స్ టెంప్టేషన్స్. ప్రతిరోజు కూడా నువ్వు జయము పొందుతూ ఉండాలి. ఎప్పటి వరకు జయం పొందాలండి? ప్రభు వచ్చేంత వరకు. ప్రభు వచ్చేంత వరకు నువ్వు ఆ కిరీటమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి, నేను ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక, ద ఫస్ట్ ఎపిసల్ ఆఫ్ పీటర్ చాప్టర్ 5, ఏమండి 5వ అధ్యాయము వర్స్ 4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు 4వ వచనము, మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. వాడబారని మహిమా కిరీటమును మీరు పొందుదురు. ఎప్పుడటండి? అక్కడ మనం చదువుతున్నాం పైనుంచి అన్నమాట అండి. 2వ వచనము, బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. అప్పుడు మీకు మహిమా కిరీటమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దైవ సేవకులు చాలామంది ఈ దినాల్లో ప్రయాసపడుతూ ఉన్నారు. చాలామంది దైవ సేవకులు కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా చేయాలటండి? ఏమండి, అక్కడ బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకంగా. కొంతమంది సేవ బలవంతంగా చేస్తారండి. బలవంతంగా ఎవరో ప్రార్థన చేయమంటే చేస్తారు, ఉపవాసం ఉండమంటే ఉంటారు, కూటాలు పెట్టమంటే పెడతా ఉంటారు. ఎవరో చెప్పాలన్నమాట అండి కొంతమంది పాస్టర్ గారులకి. అలా కాదండి, ఇష్టపూర్వకంగా చేయాలటండి. అక్కడ నేను కాదు, వాక్యం చెప్తా ఉంది. తర్వాత దుర్లాభాపేక్షతో కాకుండా అండి, దుర్లాభము లాభాపేక్షతో కాకుండా సిద్ధ మనస్సుతో ఏదో వస్తుందని కాకుండా సిద్ధ మనస్సుతో మనం ఎప్పుడైతే మనకి ఇవ్వబడిన మందను మనము కాస్తామో దేవుడు మనకు మహిమా కిరీటమును ఇవ్వబోతూ ఉన్నాడు. ఏమండి, గట్టిగా పట్టుకుందాం, మన కిరీటాలు గట్టిగా పట్టుకుందాం. దేవుడు మనలను ఆ పరిశుద్ధ అనుభవంలోనికి నడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో.